ఇది జీవ జలపు ఊటలంట. నిజంగా నీళ్ళ గురించి మాట్లాడా? కాదు, అది ఆత్మీయ స్థితికి దగ్గర తెచ్చే గుర్తు. ప్రేమేంటి సహోదరి సహోదరా, ఆమె ఆశకు అడిగినప్పుడు అప్పుడు అన్నాడు దేవుడు, నీ పెనిమిటిని తీసుకొని అప్పుడు అన్నది, అయ్యా నాకు పెనిమిటి లేడు. నువ్వు చెప్పిన మాట వాస్తవమే, నీకు 5 పెనిమిటి ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు కూడా నీవాడు కాదు అని. ఒకసారి ఆలోచించండి. ఆమె యాకోబు మా పితరులు అని చెప్పుకుంటూ వచ్చింది. ఎవరంట? ఎవరు? అబ్రహాము మాకు తండ్రి అని చెప్పుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఎవరు? సమరయే. కానీ ఎవరు? విశ్వాసం కలిగిన స్త్రీయే. విశ్వాసం కలిగిన స్త్రీయే. కానీ మీకు ఎంతమంది పెనిమిటి? ఎంతమంది? 5, ఒక 6 అంట. కొంతమంది చర్చికి వస్తారు, విశ్వాసంలో ఉంటారు, కానీ చేయకూడని పనులు చేస్తూనే ఉంటారు, మానరు. దైవసేవుడు ఎంత బాధగా అరిచి చెప్పినా వినపడదు. ఆమె స్థితిని మార్చడానికే, ఆమె బ్రతుకును మార్చడానికి ఆ రోజున యాకోబు బావి దగ్గర ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ విధంగా ఉన్నాడో, నా ప్రభు దినమెల్ల చేతులు చాచి నీ కోసము ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎందుకు తెలుసా? నీ స్థితి మార్చడానికి. హల్లెలూయా. నీ కట్టుకున్న భర్త నీ స్థితి మార్చకపోవచ్చు, నీ తల్లిదండ్రులు నీ స్థితి మార్చకపోవచ్చు, కానీ నా ప్రభువు నీ స్థితి మార్చుతాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, మొన్న పొద్దున అట్టుకుంటాం ఒక న్యూస్ చూసిన. ఆమె కరెంటు పోల్ ఎక్కింది, కరెంటు స్తంభం ఎక్కింది, తీగలు పట్టుకుంటా నేను చచ్చిపోతానంటుంది. అసలు విషయం ఏందని చూస్తే, ఆమెకి పెళ్ళయింది, 3 పిల్లలు ఉన్నారు, భర్త కదా, భర్తని చనిపోలా ఉన్నాడు. మరి అంత కష్టం వచ్చి ఏమైంది ఏమకి అని చూస్తుంటే ఆ న్యూస్, స్తంభం ఎక్కింది, పోల్ పట్టుకుంటుంది, కరెంటు తీగలు పట్టుకుని చచ్చిపోతా ఉంటుంది. పాపం స్తంభం ఎక్కేటప్పుడే ఊరు వాళ్ళందరూ చూశారు, ఎక్కడ చచ్చిపోద్దని ఆ కరెంట్ ఆఫీస్కి ఫోన్ చేసి కరెంట్ ఆఫ్ చేయించారు. స్తంభం అయితే ఎక్కింది, దిగాలంటుంది. కరెంటు ఇప్పుడు కాబట్టి రేపైనా ఆన్ చేస్తుంటే చచ్చిపోతా అంటుంది. ఏందని చూస్తే, నాకు ఎవరు కావాలి? ప్రియుడు కావాలి అంటుంది. ఎవరంట? ప్రియుడు కావాలి నాకు అని చెప్పుకుంటుంది. నాకు న్యాయం చేయాలి, నాకు నా ప్రియుడు కావాలి, లేకపోతే నేను చచ్చిపోతా అంటుంది. ఎవరితో? భర్తతో. ఇందుకే కథ ఏందని చూస్తే, ఆమె వివాహం అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఒక ప్రియునికి అలవాటు పడ్డది. ఒక ప్రియుని చూసింది, అందంగా ఉన్నాడని అతనితో సాంగత్యం చేసింది. అది తెలిసిన భర్త మందలించాడు, ఇది తప్పు, ఇలా చేయకూడదని మందలిస్తే ఇక ఏం చేయాలి అని ఏమైంది? కరెంటు స్తంభము ఎక్కింది. ఎవరేమా? సభ్యత సంస్కారము లేని వ్యక్తి. ఈ గ్రామంలో ఈమె, ఆ గ్రామం వారు ఎంత అసహించుకుంటారండి, ఎంత చెడుగా మాట్లాడుకుంటారు. నిన్ను కష్టపడి భర్త పనికి పోయి ఆ డబ్బులు తీసుకొచ్చి నీకు ఇచ్చి కుటుంబాన్ని పోషించమని ఒక నమ్మకమైన నిన్ను వదిలిపెట్టి కూడా పనికి పోతుంటే, నువ్వు ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావు? పరాయి వ్యక్తితో నువ్వు వ్యభిచారము చేస్తున్నావు. భర్త కష్టాన్ని కూడా చూడని స్త్రీ ఎవరు? ఒక స్త్రీ. సరేలే, నీ భర్త తెలిసింది, మందలించాడని మానుకుందా? లేదు, నాకు ప్రియుడే కావాలి అని కరెంటు స్తంభము ఎక్కిన ఆ స్త్రీ, అందరూ అసహించుకునే ఆ స్త్రీ. అలాంటి బతుకు ఎందుకు అని అనుకోవాల్సింది పోయి, కానీ ఆ బ్రతుకు నాకు ఎంతో మేలునిస్తుంది, ఆ బ్రతుకు ఎంతో నాకు సుఖాన్ని ఇస్తుందని, ఆ బ్రతుకు లేకపోతే నేను బ్రతకలేనని, స్తంభం ఎక్కి చచ్చిపోస్తాను నేను అని చెప్పి ఆ స్త్రీ బ్రతుకును మార్చగలిగేది ఎవరు? ప్రభు అయిన యేసు క్రీస్తు మాత్రమే. ఆ బావి దగ్గరకు వచ్చింది, 5 మందిని పెళ్లి చేసుకుంది, ఎవరు మార్చలేదు. ఆ గ్రామంలో ఎవరు మార్చలేదు, కానీ ప్రభు అయిన యేసు క్రీస్తు మాత్రమే ఆమె బ్రతుకును మార్చాడు. హల్లెలూయా. నా స్థితిని కూడా మార్చిన దేవుడు. హల్లెలూయా. నీ బ్రతుకును మార్చాడు.
నువ్వు అంతకుముందు వ్యభిచారమై ఉండొచ్చు, దొంగవై ఉండొచ్చు, అంతకుడవై ఉండొచ్చు, కానీ ప్రభువులోకి వచ్చిన తర్వాత నువ్వు ఎలా ఉండాలి? సువర్ణముగా మార్చబడాలి. ఒక పక్కన నువ్వు విశ్వాసి అని చెప్పుకుంటూ అవే వ్యభిచారం చేసుకుంటూ పోతే అక్కడ దేవుడి నామము దూషించబడుతుంది. ఏమంటే సహోదరి సహోదరుల 24వ వచనం 25వ వచనం ఒకసారి చదవండి. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించవలెను. హల్లెలూయా. ఈమె చెప్పుకుంటూ వచ్చింది, మా యొక్క అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు ఉన్నారు కదా, ఆయన్ని ఆరాధిస్తాం మేము. ఎక్కడ? కొండల మీద. ఆయన చెప్పాడు ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో దేవుని ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించు కాలం వస్తుంది అని చెప్పుకుంటూ వచ్చారు. అప్పుడు ఆమె చెప్పుకుంటూ వచ్చింది, ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా ఏం చెప్తుంది? ఏమని చెప్తుంది? మెస్సయ్య క్రీస్తు అనబడిన ఆయన వస్తాడు, ఆయన మాకు సమస్తమును తెలియజేస్తాడు అని. ఈమెకేమో తెలుసు? మెస్సయ్య గురించి తెలుసు, అవగాహన తెలుసు, ధర్మశాస్త్రం గురించి తెలుసు, బైబిల్ గురించి తెలుసు. కానీ ఈమె స్థితి ఏంది? ఏం మార్చుకోవాలా కదా? దేవుడు తెలుసు, యేసుక్రీస్తు తెలుసు, కానీ మన బ్రతుకు మార్చుకోవటం. మన బ్రతుకు మార్చుకోకుండా బైబిల్ సంకన పెట్టుకొని నువ్వు ఎన్ని సంవత్సరాలు ఎంత వచ్చినా నీ బ్రతుకుకు ఒక విలువ అనేది ఉండనే ఉండదు. ప్రేమ సహోదరి సహోదరు, కొంతమంది నేను చూశాను ఈ మధ్యకాలంలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వచ్చాక క్రైస్తవులు కూడా చేస్తున్నారు. చేయటం తప్పు కాదు, అట్లా ఏదో దేవుడు పాటగా చేస్తే తప్పు లేదని అనుకోవచ్చు. బైబిల్ ఏమో సంకన పెట్టుకుంటారు, సంకన పెట్టుకుని సినిమా పాట పెట్టుకుని బైబిల్ ఇలా పట్టుకొని రీల్స్ చేస్తారు అనమాట. ఇలా పెట్టి రీల్స్ చేసినప్పుడు అక్కడ సినిమా పాట పెడతారు, సినిమా పాటకు తగ్గట్టు యాక్టింగ్ చేస్తుంటారు అనమాట. మహాతల్లులు ఏమనాలో అర్థం కాదు. బైబిల్ పక్కన పెట్టుకొని నువ్వు ఏదో సినిమా పాటలు పెట్టుకొని దానికి తగ్గట్ట యాక్టింగ్ చేసిన నేను ఎవడు పట్టించుకోడు. కానీ సంఖలో బైబిల్ పెట్టుకొని సినిమా పాట పెట్టుకొని నువ్వు ఇలా రీల్స్ చేసినప్పుడు ఏమవుతుందండి? ఒకసారి ఆలోచించండి. నీ సాక్ష్యము, నీ స్థితి ఎలాగుంటుంది? కామెంట్ చూడాల. సిగ్గులేనావా? బైబిల్ పట్టుకున్నావు, ఇంకా ఏమంటది? బైబిల్ పట్టుకున్నావు. నామకార్థ క్రైస్తవుల ముందు బైబిల్ తీసేసి నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగు. నిన్నెవ్వరు కాదనరు. ఎందుకు? నువ్వు బైబిల్ పెట్టుకుని ఈ విధంగా ఎదవ వేషాలు వేస్తే ఆ పేరు ఎవరికి వస్తుంది తెలుసా? నా దేవాది దేవుడికి. హల్లెలూయా. ఆ దేవుడికి ఆపాదిస్తారు. నీ ప్రవర్తన సరిగ్గా లేకపోతే ప్రభువుని నమ్ముకుందంటే ఏమే, ప్రభు బిడ్డంట అని కోపంగా ఉరిమ చూస్తాను. ఎందుకు? నమ్మదగిన దేవుడు ఆయన పరిశుద్ధుడు కనుక నీవు కూడా పరిశుద్ధంగా ఉండాలి.